మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భద్రభారతి పురస్కారం ఇచ్చట భద్రభారతిని తమరు భవ్య రీతిని అవతరించగా ధన్యతనందగలము. మురళీ కృష్ణమాచార్య సంపూజ్య చరణ తొట్టు తొలుత నర్పించని ఘట్టమిదయ్యే ఇది ఉదిమెళ్ల వంశ సద్గుణపూర్ణ చరితులై గురుపద గరిమకు గురుతు తమరు ఉభయ వేదాంతముల వినీతులైన విలక్షణులను సంప్రదాయాగమ సంస్కృతాంధ్రముల సాధికారులైన సత్వధనులు భద్రాద్రిరాముల భవ్య సన్నిధిలోన వేద పండితులుగా వినితినందు అట్టి తమరిని తాను ఆచార్య సములుగా భావించే మనసార భద్రదీప్తి. లక్ష్మీనరసింహ గారు ఎప్పుడు కూడా గురుపుత్రులుగా భావించి గురుసములుగా భావించేవారు కృష్ణమాచార్య స్వామి గారు, మురళీ కృష్ణమాచార్య గారు. గురుపుత్రులుగా భావించి సాక్షాత్తు గురు తుల్యులుగానే వారిని భావించేవారు. అందుకే మొట్టమొదటి పురస్కారం వారికి. అట్టి తమరిని తాను ఆచార్య సములుగా భావించే మనసార దీప్తి ఆ గౌరవమున తానభినవ మొలయే ఈ పురస్కారము నీయదలచు. ఆ సాధ్వి తుది కోరిక సాకారముగా నేడు భద్రభారతి సమర్పణము తమకు మా మురళీకృష్ణమాచార్య గురువర్య స్వీకరింపుము మాదు చిత్తమనరా. అభివాదములతో ట్రస్ట్ భద్రభారతి అభినవ్ మల్ల చక్రవర్తి లక్ష్మీనరసింహ గారి సంస్మృతి సేవా ట్రస్ట్ భద్రాచలం. వీరికి ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ పురస్కారం అన్ని విధముల అర్హతలు ఉన్నప్పటికీ ఆమెకు ఎందుకు అది లభించలేదు. అభినవమల్ డాక్టర్ చక్రవర్తి లక్ష్మీనరసింహ గారికి ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ పురస్కారం పొందే అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఆమెకు ఎందుకో ఆ పురస్కారం లభించలేదు. కానీ అంతకన్నా విలువైన ప్రజాభిమానం సాహిత్యవేత్తల యొక్క ప్రశంసలు మరియు ప్రముఖ కవి పొంగవుల యొక్క ప్రశంసలు అన్నిటికీ మించి భద్రాద్రి శ్రీరాములు కరుణా కటాక్షం ఆమెకు వెండుగా లభించాయి. తెలుగు సాహితీ వినయాకాశంలో ధ్రువతారిగా నిలిచిపోయే ఘన చరిత్ర శ్రీమతి చక్రవర్తి లక్ష్మీ నరసింహ గారి సొంతం. సోదరు లక్ష్మీ నరసింహ గారు తన కవితామృతాన్ని తెలుగు జాతికి పంచి వారి హృదయాల్లో కవితామ తల్లిగా సుస్థిర స్థానాన్ని సంపాదించిన అదృష్టశాలి. సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఈ వంటి సుఖములు సాహిత్యాభిమానుల హృదయాలలో ఎల్లప్పుడూ జీవించే ఉంటారు. శ్రీ వైకుంఠవాసివై శ్రీమన్నారాయణుని ఈ కవితా సుమాలతో సేవిస్తుంటామని విశ్వసిస్తూ అంజలి ఘటిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన సభాధ్యక్షుల వారికి నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ సేవలు చేస్తున్నారు.